ఇవాళ జర్నలిస్టులల్లా ఎక్కువ సంఖ్యలో మున్నూరు కాపులున్నారు. మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళని కూర్చోబెట్టి మేధావులందరినీ కూడా వీళ్ళతోని సమీకరించి వివిధ అంశాల మీద అధ్యయనం చేయించాలి వృత్తులన్నీ. జర్నలిస్టులు ఆ విధంగా పెరగటానికి 2000 నుంచి కష్టపడ్డ టీం ఉంది. ఆ రోజు 2000లో మిర్యాల వెంకట్రావు గారు మాలాంటి సీనియర్స్‌ని కొంతమందిని పిలిచి కూర్చోబెట్టినప్పుడు, ఆ సందర్భంలో తర్వాత ప్రతి సంవత్సరం 2 సార్లు గెట్ టుగెదర్ జరిగేటప్పుడు 30 మంది సీనియర్స్‌గా ఉన్న జర్నలిస్టులు ఇంటి పేర్లు చూసి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో, విడిపోయిన రాష్ట్రంలో మొత్తంగా పనిచేసే జర్నలిస్టులు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా 15,000 మంది వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారు. అవును. కాపు వర్గాలు, మున్నూరు కాపులు. తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు 7,500 మంది జర్నలిస్టు మిత్రులు ఉన్నారు, మున్నూరు కాపులు. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి హైదరాబాద్లో డెస్కుల్లో కానీ, టెక్నికల్ విభాగాల్లో కానీ, వివిధ విభాగాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొస్తే వాళ్ళ మేధా సంపత్తి చాలు కులానికి. అంటే దానికి ఎవరు అక్కర్లేదు. ఇప్పుడు నేను మొట్టమొదటిసారి జయశంకర్ సార్ని 96లో కలిసినప్పుడు సార్ నాకు కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉండేవాడు, ఆ పరిచయం ఉండింది. నేను అన్నాను, సార్ మరి ఎందుకు ముందుకు పోతలేదు తెలంగాణ, ఇంతమంది ఉన్నారంటే పూసాలన్నీ ఉన్నాయా, ఒకరు సూద్దారం పట్టుకొని తయారు కావాలి అన్నాడు. మరి ఎవరు ఎందుకు తయారైతలేరు అంటే, ఒకటి అపనమ్మకం, మనం పోతే మనకు పని అవుతుందా, రెండవది ఆ వెసులుబాటు ఉన్న వ్యక్తులు కూడా కావాలి కదా, నువ్వేమన్నా ముందుకు వస్తావా అన్నాడు. నువ్వు అడ్వకేటు కదా, నువ్వు ముందుకు వస్తానంటే చలో నేను రెడీగా ఉన్నాను, మాలాంటి వాళ్ళని చాలామంది ఉన్నామన్నాడు. వెంటనే ఒక 25,000 అప్పు తెచ్చి ఒక ఫియట్ కార్ కొని వాళ్ళనో వీళ్ళనో అడిగి రోజు ఇంత పెట్రోల్ పోయించుకుంటూ సార్ను, జాదవ్ సార్ను ఒక్కొక్కరిని అలా కూర్చోబెట్టుకొని తెలంగాణ అంతా తిప్పాను. ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినాయి. ఏమి లేని కాడ 28 సంఘాలు వచ్చినాయి. అన్నిటిని కలిపి ఐక్యవేదిక పెట్టాం. కాంగ్రెస్లో కదిలికి వచ్చింది, బీజేపీలో కదిలికి వచ్చింది. ఒక్కోటి 2 రాష్ట్రాలను వాళ్ళు అన్నారు. నీళ్ళ మీద మేము మాట్లాడే మాటలు విని గోదావరి యాత్ర విద్యాసాగర్ రావు గారు, మేజర్ కిషన్ రావు గారు మొదలుపెట్టారు. అంటే ఎక్కడో ఒక ఓ పాట ఉంది కదా, ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు నడవరా ముందుకు అటో ఇటో ఎటో అని. అవును, ఇది కావాలి ఇప్పుడు. 75 మంది జర్నలిస్టులు అయితే చాలు, ఎక్కువ మంది అక్కర్లేదు. వేర్వేరు అంశాల మీద అధ్యయనం చేయాలి. మీకు తెలుసా 6 జర్నలిస్టులే 69 తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. 6 జర్నలిస్టులు.